వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయ విశ్లేషకుల సైతం ఆశ్చర్యపోయేలాగా రికార్డుల విక్టరీతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన అనేక పనుల్ని తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ వచ్చారు. ఇక అన్నట్టుగానే టీడీపీ కూటమి అధికారంలోకి రాగా చెప్పిన పనుల్ని చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం బావ చంద్రబాబు కంటే బాలయ్య ముందు ఉన్నారని చెప్పాలి. నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ సోమవారం తన 64వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇక ఈసారి తన నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఇక ఈ క్రమంలో అన్నా క్యాంటీన్ను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టినందుకు, అలాగే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు గాను బాలయ్య అన్నా క్యాంటీన్ను స్టార్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో ఏర్పాటైన తొలి అన్నా క్యాంటీన్ ఇదే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. నిరుపేదలకు తక్కువ ధరకే న్యాయమైన రుచికరమైన ఆహారం అందించాలనే సంకల్పంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్ జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లను మూతపడ్డాయి. దీనిపైన విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పేద ప్రజలకు తక్కువ ధరకి ఆహారం అందించే అన్నా క్యాంటీన్లను మూసివేయడం అన్యాయం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఇక ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాము అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహా నారా లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ పలు సందర్భాలలో హామీలు కూడా ఇచ్చారు. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునర్ప్రారంభం పైన ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం చంద్రబాబు కంటే ముందే అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు బాలకృష్ణ. ఇక ఆ రకంగా బావ కంటే ఒక అడుగు ముందే నిలిచారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.